నల్లమల అడవుల్లో కృష్ణానది ఒడ్డున ఉన్న శ్రీశైల క్షేత్రం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి నిలయం. ఇది ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటిగా, అష్టదశ శక్తి పీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. దట్టమైన అటవీ ప్రాంతంలో కొండలపై కొలువే ఉన్న పుణ్యక్షేత్రం అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక క్షేత్రం. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయంగా పేరుగాంచింది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ బ్రహ్మోత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటుగా కర్ణాటక నుంచి పెద్ద ఎత్తున భక్తులు భ్రమరాంబ మల్లికార్జున స్వాములను దర్శించుకుంటున్నారు. శివస్వాములు శివభక్తులు పాదయాత్రగా నల్లమల దట్టమైన అభయారణ్యంలో లక్షలాది మంది భక్తులు శివరాత్రి బ్రహ్మోత్సవాలకు కాలినడకన స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే దట్టమైన నల్లమల అటవీ ప్రాంతంలో శివనామస్మరణతోటి హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతోటి మారుమ్రోగుతూ నల్లమల అడవులలో కొండగుట్టల మధ్య శ్రీశైల భ్రమరాంబిక మల్లికార్జున స్వామి ఆలయం పవిత్రత క్షేత్రం ఉంది. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైల పుణ్యక్షేత్రంలోని శ్రీగిరి పర్వతంపైన వెలిసిన భ్రమరాంబ మల్లికార్జున స్వామి దర్శనానికి తరలి వెళ్లే శివభక్తుల సంఖ్య రోజురోజుకు గణనీయంగా పెరుగుతోంది. దీంతో శ్రీశైల ముఖద్వారంగా పేరొందిన దోర్నాలలో యాత్రికులు శివస్వాములతోటి సందడి నెలకొంది. దోర్నాల నుంచి 50 కిలోమీటర్ల మేర దట్టమైన నల్లమల అటవీ ప్రాంతం గుండా కాలినడకన శివస్వాములు శ్రీశైలం వెళ్లాల్సి ఉండడంతో వారి సౌకర్యార్థం పలువురు స్వచ్ఛందంగా ఉచిత భోజన వసతి, తాగునీటి సౌకర్యాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. 14 సంవత్సరాల నుంచి మాలేస్తున్నాము. ప్రతి సంవత్సరం పాదయాత్ర వస్తున్నాము స్వామి. ఊరు నుంచే శ్రీశైలము. ఇక్కడ దావు నుంచి వెంకటాపురం నుంచి శ్రీశైలం వరకు అన్ని సౌకర్యాలు బాగున్నాయి స్వామి. ఈ అటవీ శాఖ వాళ్ళు ఈసారి కొద్దిగా రూల్స్ పెట్టిన దానికి స్వామివార్లు కానీ తొందరగా పాదయాత్ర ముగించుకోవాలని అందరూ ప్రయాణమై బయలుదేరుతున్నాము స్వామి శ్రీశైలం. నమస్కారం, నా పేరు డాక్టర్ శ్రీధర్ రెడ్డి. నేను జెమ్స్ మెడికల్ కాలేజ్లో ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను. నేషనల్ మెడికల్ ఆర్గనైజేషన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్. మేము ఇక్కడ జరుగుతున్న మెడికల్ క్యాంప్ ఒట్టి వెంకటరెడ్డి గారు ఆర్గనైజ్ చేసిన ఈ శివ సేవా సమితి మెడికల్ క్యాంప్కి మా డాక్టర్లు డిఫరెంట్ కాలేజెస్ నుంచి దాదాపు 50 మంది వచ్చారు. మొదటి 3 రోజులు 20 మంది, తర్వాత 3 రోజులు 30 మంది వచ్చారు. వీళ్ళు వంతుల వారుగా డ్యూటీస్ వేసుకొని 24/7 వీళ్ళకి సర్వీస్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా మంది ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్, థర్డ్ ఇయర్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళు కూడా వచ్చారు. ఇది ఎందుకు అంటే ఇప్పుడు చదువుతున్న ఎంబీబీఎస్ స్టూడెంట్స్ వీళ్ళకి మన సొసైటీ ఎలా ఉంది, ఎటువంటి ఇబ్బందులు